మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉపరాష్ట్రపతిని చేయడంలో కానీ అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని స్వతంత్రానికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షులను నియమించుకున్న చరిత్ర, మహిళా నాయకురాళ్ళ నాయకత్వంలో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. ఈరోజు ప్రజలందరూ కలిసి నిన్న తెచ్చిన చట్టాలను ఓడించడం జరిగింది. సోమవారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెడితే 2 రోజుల్లోనే చట్టాన్ని ఆమోదింపజేసి 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో 1/3 మహిళా రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను నిర్వహించవచ్చు. 27 తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా శాసనసభలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. 2029 లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. కాబట్టి రాజకీయ భేషజాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. మహిళా రిజర్వేషన్లు అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింపజేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము ఏవి సవరణ, ఒకే ఒక్క అంశం, ఏకవాక్య తీర్మానం. 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. చట్టాన్ని ఈ అంశాన్ని కరెక్ట్గా 2023 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలు తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఇంకా ఏమైనా చేయండి, 27 నుంచి ఇంకా ఏదైనా తీసేయండి. 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలు అన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన.